యూపీలోని వారణాసి లోక్సభ స్థానం మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా దీనిని లాంచ్ ప్యాడ్ గా ఎంచుకున్నప్పటి నుంచి ఇది కీలక నియోజకవర్గంగా మారింది. 2019లో విజయం సాధించి రెండోసారి ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా మూడోసారి విజయం సాధించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. చివరి దశలో జూన్ 1న ఈ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది. యూపీలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు, భారత్ లోని ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది కార్యకర్తలు ఇక్కడకు వచ్చి క్యాంప్ వేశారు. మోడీ విజయం కోసం విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. బనారస్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, కాశీ విశ్వనాథ్ కారిడార్ మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడం ద్వారా నగరంలో ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చే కొత్త రోప్వే ప్రాజెక్టును ఇటీవల ఆవిష్కరించడం, బనారస్ కాశీ సంకుల్ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలను బీజేపీ కార్యకర్తలు పంపిణీ చేసిన కరపత్రాలు హైలైట్ చేస్తున్నాయి. నగరం రూపాంతరం చెందింది. వచ్చే 5 ఏళ్లలో వారణాసి కేంద్రంగా ఉన్న పూర్వాంచల్ ప్రాంత ముఖ చిత్రాన్ని మరింతగా మారుస్తానని మోడీ హామీ ఇచ్చారు అని స్థానిక బీజేపీ నాయకుడు మహేంద్ర పాండే అన్నారు. 2019లో మోడీ 6,74,664 ఓట్లను సాధించారు. అంటే మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 63% అన్నమాట. సమాజ్వాదీ పార్టీకి చెందిన అతని సమీప ప్రత్యర్థి శాలిని యాదవ్ 1,95,159 ఓట్లను సాధించారు. ప్రధానమంత్రి 4,78,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ప్రత్యర్థి ఇండియా బ్లాక్ నామినీ అజారురారు 1,52,548 ఓట్లు సాధించారు. అజారురారు కూడా 2014 లోక్సభ ఎన్నికల్లో మోడీపై పోటీ చేసి 75,614 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా అయిన అజారురారు ఈసారి నియోజకవర్గంలో నిరంతరం ప్రచారం చేస్తూ తన స్థానిక మూలాలను ఎత్తిచూపుతూ వలస నినాదాన్ని వినిపిస్తున్నారు. కాశీలోని గంగా జముని సంస్కృతిని కాపాడాలని చెప్తున్నారు. ఈసారి బయట వ్యక్తిని తొలగించేందుకు ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని ఆయన అన్నారు. ప్రతి కాశీ నివాసికి ఇప్పుడు ఒకే ఒక నినాదం ఉన్నది: వలసదారులను తొలగించండి, కాశీని రక్షించండి అని భోజుబీర్ చౌరహా వద్ద కాంగ్రెస్ హౌర్డింగ్ లో రాసి ఉన్నది. మోడీ వారణాసిలోని 2,000 మంది ప్రజలకు ఓట్లు వేయాలని లేఖలు రాశారు. కరోనా వైరస్ కాలంలో వేలాది మంది మరణించినప్పుడు మోడీజీ ఎందుకు సంతాప లేఖ పంపలేదు అని అజరురారు తన బహిరంగ సభలో ప్రశ్నించారు. కాశీ ప్రజలు ఓట్లు వేసే ముందు ఈ ప్రశ్నలను ప్రధానిని అడగాలన్నారు. అస్సీ ఘాట్ లో ఆవు కలేబరం గంగా నదిలో బహిరంగంగా తేలుతున్నది. పట్టించుకునే నాదుడు లేడు. అలాంటి రోజులు చూసేందుకు మా గంగా ఆయనను ఇక్కడికి పిలిపించిందా అని కాంగ్రెస్ అభ్యర్థి మరో సమావేశంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 సార్లు మాజీ ఎమ్మెల్యేగా గెలిచిన అజారురారు వారణాసి అవసరాలను మట్టి కొడుకు మాత్రమే అర్థం చేసుకోగలరని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సహా అనేక మంది అగ్ర ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ప్రచారాలు చేశారు. వారణాసిలో ముస్లింలు దాదాపు 14% ఓటర్లు ఉన్నారు. బ్రాహ్మణులు దాదాపు 10%, యాదవ సంఘం దాదాపు 8%, భూమిహర్లు దాదాపు 5%గా ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వారణాసి జిల్లాలోని వారణాసి ఎంపీ స్థానంలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో రోహనియా అప్నదల్ పార్టీ చేతిలో ఉండగా వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురిలు బీజేపీ ఎమ్మెల్యే స్థానాలుగా ఉన్నాయి. అంతకుముందు 2014 లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. మోడీ కేజ్రీవాల్ పై 3.71 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.